తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ తదితర ప్రముఖుల సమక్షంలో కాకినాడ జిల్లా శంకవరం మండలం కత్తిపూడిలో శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి ఆలయం మరియు శ్రీ గోపాలకృష్ణ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్ సభ్యులు వెన్న ఈశ్వరుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. మహోత్సవ కార్యక్రమాలు సంప్రదాయ వైదిక పద్ధతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా గణపతి పూజ నిర్వహించి అనంతరం ప్రత్యేక హోమాలు, యాగాలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో 1001 కలశాలతో నిర్వహించిన గ్రామోత్సవం ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పరిపుష్టం చేసింది. అనంతరం ధ్వజస్తంభ ప్రతిష్టాపన, మహాకుంభాభిషేకం వంటి విశిష్ట కార్యక్రమాలను వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ శైలి, శిల్పకళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ దేవాలయం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడడంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కళకళ్లాడగా భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా భక్తుల కోసం మహా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. వేలాది మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ మహోత్సవాలకు పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, మాజీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. Cool.